హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుంద నిజం బయట పెట్టేయడంతో కృష్ణ చెంప పగలగొట్టిన భవానీ, ముకుంద నిజ స్వరూపాన్ని బయట పెట్టేసిన ఆదర్శ్. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఆదర్శ్కి ఎలా నిజం తెలిసింది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక పూజ జరుగుతూ ఉంటుంది. కృష్ణ మురారి ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. అసలు బిడ్డని నేను కనేది నేను, కానీ నాకు జరగవలసిన పూజలు, అలాగే నేను చేయవలసిన పూజలు, నేను చేయవలసిన శాంతి హోమాలు అసలు ఈ కృష్ణ చేయడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఇలా ఆలోచించుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారి మీరా మీరా ముకుంద ముకుంద అంటూ గబగబా ఇక ముకుందని లోపలికైతే తీసుకుని వెళతారు. అలా లోపలికి తీసుకుని వెళ్ళి ముందు కృష్ణ టెస్ట్ చేస్తుంది. కృష్ణ టెస్ట్ చేసేసరికి కృష్ణకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మీరా మీరా ప్రెగ్నెంటా అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత భవానీ స్నేహితురాలు ఇక మీరాని టెస్ట్ చేసి, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ భవానీ అని చెప్పి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తనకి పెళ్ళి కూడా కాలేదు, తను ప్రెగ్నెంట్ ఏంటి, ఏమో అది నీకే తెలియాలి, తనెవరు అసలు అని చెప్పి అడిగేసరికి, తను మా కుటుంబానికి మంచి చేసిందని చెప్పి మా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఏంటి భవానీ, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు అని ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, ఇప్పుడు తను నెల తప్పింది, ఎక్కడ ఏ తప్పు జరిగిందో ఇప్పుడు ఇదంతా నీ ఇంటి చుట్టూ చుట్టుకుంటుంది కదా, ఎందుకు లేనిపోని సమస్యలన్నీ నెత్తి మీద పెట్టుకుంటావు అని చెప్పేసి అమృత అంటూ ఉంటుంది. సరే అయితే నేను వెళుతున్నాను, ఈ సమస్య ఏంటో చూసుకో, మరి లేనిపోని సమస్యలు పెట్టుకోకుండా ఆ అమ్మాయిని వెంటనే ఇక బయటికి పంపించాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ముకుంద స్పృహలోకి వస్తుంది. అలా వచ్చేసరికి ఇక భవానీ అయితే, ఎందుకు ఎందుకు మా ఇంట్లో ఉండి మా కుటుంబం గురించి, మా కుటుంబ గౌరవాల గురించి తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు, నువ్వు ఇలాంటి దానివని తెలియక నేను ఇంట్లో పెట్టుకున్నాను, మంచిదానివని ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మా ఇంటి మనిషిగా చూసాం, కానీ చివరకు నీ బుద్ధిని చూపించుకున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, ఏం జరిగిందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనేసరికి, పెళ్ళి కాకుండానే తల్లివి అవుతావా, చిచ్చిచి ఆ మాట చెప్పడానికి నాకే అసహ్యం వేస్తుంది, కానీ అలా తప్పు ఎలా చేశావు, బయటికి వెళుతున్నాను అంటే ఎక్కడికో వెళుతున్నావు, ఏదో పని మీద వెళుతున్నావు అనుకున్నా, కానీ ఇలా తప్పు చేసిన అమ్మాయిలా ఇంటికి తిరిగి వస్తావని మేము అనుకోలేకపోయాం అని చెప్పేసి రకరకాలుగా భవానీ అయితే తిడుతూ ఉంటుంది. చాలా ఆపండి అని చెప్పనేసరికి, ఏంటి ఇంకా ఏం కవర్ చేద్దామనుకుంటున్నావు, ఇంకా ఏం మాయ చేద్దామనుకుంటున్నావు అని భవానీ అడుగుతూ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ని అయ్యాను, కానీ ఎలా అయ్యాను, నేను సరోగసీ మదర్ని. సరోగసీ మదర్వా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అవును, మీరు కృష్ణ కోసం, కృష్ణ కడుపులో పుట్టబోయే బిడ్డ కోసం పూజలు చేస్తున్నారు, కానీ పూజలు చేయాల్సింది కృష్ణ కోసం, కృష్ణ కడుపులో పుట్టబోయే బిడ్డ కోసం కాదు, నా కోసం, నా కడుపులో పుట్టబోయే బిడ్డ కోసం పూజలు చేయాలి అనేసరికి ఒక్కసారే కృష్ణ మురారి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, నీ కోసం, నీ బిడ్డ కోసం పూజలు చేయడం ఏంటి అని చెప్పేసి భవానీ అంటూ ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఇక వాళ్ళ బిడ్డను కడుపులో మోసేది నేనే కాబట్టి. ఏంటి కృష్ణ ఇదంతా, అసలు తను ఏం మాట్లాడుతుంది, నాకేమీ అర్థం కావడం లేదు, నీ బిడ్డని తన కడుపులో మోయడం ఏంటి, పైగా సరోగసీ మదర్ అంటుంది, అసలు ఏంటిదంతా అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే కృష్ణ కూడా తెలియదు కదా, షాక్ అయిపోతుంది. తనేం చెప్తుంది, నేను చెప్తాను, తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తను ఎప్పటికీ తల్లి కాలేదు, అందుకని మీ కోరిక తీర్చడం కోసం సరోగసీకి వెళ్ళి ఇక బిడ్డను కని మీ ఒడిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిస్తే ఎక్కడ మీరేమైపోతారన్న భయం వాళ్ళను వెంటాడుతుంది, అందుకే కృష్ణ మురారి నిజం చెప్పలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ముకుందైతే, ఎంత పెద్ద తప్పు చేసావు కృష్ణ, నన్ను ఇంతగా మోసం చేస్తావా, పిల్లలు పుట్టరు అన్న నిజాన్ని దాచిపెడతావా అంటూ కృష్ణ మీద చెయ్యెత్తుతుంది. కృష్ణ చెంప పగలగొడుతుంది. పెద్దమ్మ, అది కాదు పెద్దమ్మ, చెప్పేది విను అని చెప్పి అనేసరికి
ఇక ఈలోగా మరోసారి చెయ్యెత్తబోతూ ఉండగా చాలా ఆపమ్మా అని చెప్పేసి ఇక ఆదర్శ్ అయితే భవానీదేవి చేపట్టుకుంటాడు. ఆదర్శ్ చేపట్టుకోవడంతో అందరూ షాక్ అయిపోతారు, ముకుందతో సహా. ఏంట్రా నువ్వెందుకు ఆపావు? మన కుటుంబంలో తప్పు జరిగిపోయింది, కృష్ణ మళ్ళీ నన్ను మోసం చేసింది అని చెప్పి అనేసరికి కృష్ణ ఏ మోసం చేయలేదు, పాపం తెలియని అమాయకత్వం, తన మంచితనమే ఈరోజు తనకి శాపంగా మారింది. ఏం మాట్లాడుతున్నావురా? అవును, మీరాని మనందరం పూర్తిగా నమ్మం, కానీ ఇక్కడుంది మీరా కాదు ముకుంద. ఏం మాట్లాడుతున్నావు? ముకుందని పేరు పెట్టుకున్నంత మాత్రాన ముకుంద అయిపోతుందా? పేరే కాదు మనిషి కూడా ముకుందాయే. ఎందుకంటే రూపాన్ని మార్చుకుని చనిపోయినట్టు మనల్ని నమ్మించి తిరిగి మళ్ళీ మనలోకి వచ్చింది కాబట్టి, మనందరినీ మీరాగా మోసం చేసింది కాబట్టి. ఆదర్శ్ ఇదంతా ఈయనకెలా తెలుసు అని చెప్పి ముకుంద షాక్ అయిపోతుంది. ఇదంతా నీకెలా తెలుసు? నేను ముకుంద పదే బయటికి వెళ్తుంటే తను ఎక్కడికి వెళ్తుందో ఏంటని చెప్పేసి నేను తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను ఒకరోజు. ఇక తను సరోగసి మదర్ కావడానికి, మన కుటుంబానికి ఏదో సహాయం చేయడానికి కాదు, మళ్ళీ మురారిని సొంతం చేసుకోవాలని చెప్పేసి సరోగసి మదర్గా మారి ఇక నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ కోసం చచ్చినట్టు తన మెడలో తాళి కడతాడని చెప్పేసి పెద్ద ప్లాన్ అయితే వేసింది అని చెప్పేసి మొత్తం నిజాన్ని, ఇక కృష్ణ గర్భసంచి పోవడానికి కారణాన్ని, వీటన్నిటినీ ఆదర్శ్ అయితే భవానీదేవి ముందు బయట పెట్టేస్తాడు. అలా భవానీదేవి ముందు బయట పెట్టేయడంతో దెబ్బకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది ముకుందకు. ఏంటి ముకుంద, ఈ నిజాలేమీ నాకు తెలియవని ఇంట్లో అందరి కళ్ళు కప్పినట్టే నా కన్ను కూడా కప్పేస్తామనుకున్నావా? నేను నిజమే నువ్వు చెప్పావని చెప్పేసి కృష్ణని నమ్మడం మానేశాను. కృష్ణ మీద కోపాన్ని పెంచుకున్నాను, ద్వేషాన్ని పెంచుకున్నాను, కృష్ణని చూస్తే అసహించుకునేవాడిని. కానీ నువ్వేంటో తెలుసుకోవాలి కదా, నిన్ను ఇష్టపడ్డాను. నువ్వేంటో తెలుసుకుందామని ప్రయత్నంలోనే నీ నిజస్వరూపం మొత్తం దొరికిపోయింది. ఏ రోజైతే నువ్వు డైరీ నేను వచ్చేసరికి దాసేసావో ఆ రోజే నీ డైరీ చూడాలి అనుకున్నాను. నీ డైరీని చూశాను. నేను బోర్డర్లో ఎంతోమంది శత్రువుల్ని పట్టుకొని ఇక విజయం సాధించిన వాణ్ణి, ఎన్నో రకాలుగా మెడలు సంపాదించిన వాణ్ణి. ఇక్కడ నా ఇంట్లో తప్పు చేస్తున్న శత్రువు ఎవరో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా అని చెప్పేసి ఇక ముకుందతో అంటూ ఉంటాడు. ముకుంద మోసం చేస్తుందని తెలుసుకుని ఇక మురారి కృష్ణ షాక్ అయిపోతారు. ముకుంద ప్లాన్ ముందే తెలిసిపోయింది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా ముకుంద మెడలో తాళి కట్టే ప్రసక్తి లేదు. కంటే ఆ బిడ్డను కని నాకు ఇస్తుంది, లేదా తనే తీసుకుని వెళ్ళిపోతుంది, అంతే తప్ప కానీ నా కృష్ణకి ఎప్పటికీ అన్యాయం చేయను. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఇద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతామంటూ ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు మురారి. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, అలాగే ఇక ముకుంద నిజస్వరూపం బయటపడాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.